ఒక రివ్యూ అయినా చేసుకోండి. కనీసం వర్షాలు రాకపోయినా కూడా ఈరోజు పైన కుడిచిన తుంగభద్ర డ్యామ్ ఎప్పుడో నిండి పొంగి పొర్లి ఆ నీళ్లు వచ్చినాయి. అలాగే కృష్ణా జలాలు కూడా శ్రీశైలం నుంచి కూడా నీళ్ళన్నీ కూడా జిల్లాలకు కూడా వచ్చినాయి, ప్రవేశించినాయి, ఎక్కువ కూడా ఉన్నాయి, సముద్రం పాలవుతున్నాయి. కాబట్టి అక్కడ కూడా పంటలు పెట్టడానికి, ప్రత్యామ్నాయ పంటలు పెట్టడానికి వెంటనే కూడా చర్యలు చేపట్టండి, ప్రణాళిక రూపొందించడం కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు ఇన్ఛార్జ్ కలెక్టర్ గారికి బహిరంగంగా పత్రికల ద్వారా మేమందరూ కూడా మాట్లాడి పార్టీ తరఫున ప్రజాప్రతినిధులను మేల్కొనండి, మీ పనులు మీ ఆదాయాల కోసమే కాదు మీరు ఉండేది, కనీసం ప్రజల గురించి ఆలోచన చేయండి, ఐఏబీ మీటింగ్ పెట్టుకోండి, డిఆర్సీ మీటింగ్ పెట్టుకోండి, మాట్లాడండి, చర్చించండి అని కూడా చెప్పడం కూడా జరిగింది సమస్యలు ఇవన్నీ కూడా. కానీ ఎవరు కానీ పట్టించుకోలేని పరిస్థితులు కూడా ఈరోజు కూడా ఉండే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇవే కాకుండా ఈరోజు వర్షాలు కూడా ఈ నెలలో కూడా బాగా కురిసినాయి. కాబట్టి కృష్ణా జలాలు అంటే హంద్రీ నీవా కింద కావచ్చు, లేకపోతే హెచ్ఎల్సి కింద, లేకపోతే బోరు బావుల కింద కూడా ఈరోజంతా కూడా ఏదో వరి పంట కావచ్చు, లేకపోతే మిగతా మిర్చి ఇటువంటి పంటలన్నీ కూడా వేసుకునే వారికి కూడా ఎరువులు కూడా కావాల్సిన పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది. ఎందుకంటే జూనే అంటే 55 రోజులు 57 రోజులు వర్షాలు రాక ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి. కాబట్టి ఆ రోజు వేసిన జూన్లో వేసిన వేరుశనగ కావచ్చు, లేకపోతే అక్కడక్కడ పత్తి కానీ మిరప కానీ జొన్న మొక్కజొన్న పంటలకు కూడా వెంటనే కూడా నైట్రోజన్ అంటే యూరియా డిఏపి అనేది కూడా చాలా కూడా అవసరం కూడా ఈరోజు కూడా. అవి కానీ వేస్తే కనీసం ఎందుకంటే ఆలస్యంగా పెరగలేదు అవన్నీ పైర్లు, ఆ పైర్లు కూడా కొంచెం పెరిగి ఏమైనా కానీ దానికి ఫలాలన్నా అందిస్తాయని చెప్పి రైతులు ఎంతో కూడా కష్టపడి ఇవన్నీ కూడా ఎదురు చూసి ఎరువుల కోసం పోతున్నాడు. వరి నాట్లు కూడా పడుతున్నాయి, ముమ్మరం కూడా పడుతున్నాయి. యూరియా కానీ డిఏపి దొరుకుతుందంటే ఎక్కడ చూసినా కూడా బ్లాక్ మార్కెట్లో దొరుకుతుంది. యూరియా లేదని నేను చెప్పడం లేదు, డిఏపి దొరకడం లేదని చెప్పలేదు. కానీ ఎంఆర్పి ధర 266 రూపాయల 50 పైసలకు అమ్మాల్సిన యూరియా బస్తా ధర ఈ పొద్దు 350 400 రూపాయలకు బ్లాక్ మార్కెట్లో మాత్రమే రైతులకు దొరుకుతూ ఉంది. అలాగే డిఏపి కూడా అంతే, 1350 రూపాయలకు దొరకాల్సిన బస్తా 1550 1600 రూపాయలకు కూడా ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఎరువుల అంగడి దగ్గర పోతే రైతాంగానికి మాత్రం మేము చెప్పినటివి మీ పాస్పేట్ ఇవన్నీ కూడా మేము ఇస్తే ఎరువులు మాత్రం కొంటేనే అవి ఇస్తామని చెప్పి కండిషన్లు పెట్టి పనికిరానివి కంపెనీలు కూడా ఎక్కువ ధరలు కూడా కొనేటట్లు కూడా కండిషన్లు కూడా పెడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇవన్నీ అధికారుల దృష్టికి తీసుకొని పోయాం, కానీ వారు చూసి చూడనట్లుగా ఈరోజు ఈ జిల్లాలో నెలకొన్నారు. కాబట్టి ఈ పరిస్థితి కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున బీడు భూమి ఉన్నా వేయకున్నా కూడా మేము కేటాయించినాము 8.5 లక్షల ఎకరాలకు కావలసిన ఎరువులన్నీ కూడా, యూరియా కూడా మేము ఎప్పుడో కేటాయించామని చెప్పేసి పైనుండే అధికారులు, రాష్ట్ర అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారు. నేను అడుగుతా ఉన్నాను సూటిగా, ఎక్కడికి పోయాయి ఇవన్నీ కూడా? ఈ ఎరువులు ఎక్కడ పోయాయి? యూరియా ఎక్కడ పోయింది? మీరు కేటాయించారంటారే, ఎక్కడ పోయినాయి? ఏదైతే ఎరువులు మొదటి నుంచి కూడా ఎక్కువ కూడా అంటే ఎంఆర్పి ధరలకు మాత్రమే అమ్మే సంస్థలు అంటే ప్రభుత్వ ఆర్గనైజేషన్, ప్రభుత్వం కింద పనిచేసే డిసిఎంఎస్ కావచ్చు, మార్కెట్ కానీ, సేవా సంస్థలు కానీ ఇవన్నీ కూడా ఏమైనాయి? మీరు మాత్రం రైతు భరోసా కేంద్రాల్లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టినప్పుడు ఒక భరోసా రైతులకు ఇచ్చేవడానికి అవన్నీ ఇస్తే ఎరువులు విత్తనాలు అన్నీ కూడా వారి గ్రామాల నుంచి బయటికి రాకుండా, అప్పుడు గతంలో ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి ఎరువుల కొరత వచ్చినప్పుడు డిసిఎంఎస్ల ముందర ఎరువుల షాపుల ముందర కూడా క్యూలు ఎలా ఉండో అటువంటి జరగనీయకూడదని చెప్పేసి గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తే దాని పేరు మాత్రం సేవా కేంద్రాలుగా మార్చి ఈరోజు సేవకు నిలయంగా చేయాల్సిన సేవా కేంద్రాలన్నీ కూడా దోపిడీ కేంద్రాలకు కూడా మారిపోతే మీరు చూస్తూ ప్రేక్షక పాత్ర వహిస్తూ అంటే అధికారులు కానీ ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు వహిస్తూ అంటే ఎవరికి చెప్పుకోవాలి? రైతుల గోడు ఎప్పుడు లేని విధంగా డిసిఎంఎస్ ముందర ఎక్కడ చూసినా కూడా ఉంది. ఈరోజు కేవలం డిస్ట్రిబ్యూటర్ల నుంచే నేరుగా బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళిపోతున్నాయి.
రైట్, కూటమి పాలనలో యూరియా కొరతతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారంటూ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి మీడియాతో మాట్లాడిన లైవ్ ఇప్పటి వరకు చూసాం.